మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు సర్వ సృష్టికర్తకు హృదయపూర్వక స్వాగతం హృదయపూర్వక స్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. మనుజ రూపధారునకు మరియమ్మ తనయునకు మనుజాలి దేవునకు స్వాగతం. ఇదే మా హృదయాల స్వాగతం. ప్రభువా స్వాగతం, ప్రభువా సుస్వాగతం. పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మనము ఈ సాయం సమయమున ఈ ఆలయం ప్రాంగణములో చేరాము. మొట్టమొదటగా మన విచారణ గురువులు అయిన డేవిడ్ ఫాదర్ గారిని అభినందిస్తూ సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము.
అనేక అనుగ్రహాలు మనందరి మీద ఉండాలని, ముఖ్యముగా ఈ విచారణ, ఏలూరుపాడు విచారణ మరి విచారణ గురువుల మీద, సంఘ పెద్దల మీద, ఉపదేశాల మీద, సంఘస్థుల మీద తన యొక్క అనుగ్రహాలు దీవులు ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఈ దివ్య హృదయము నుండి పొంగి పరలి ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపము. ప్రభువా, ఇక్కడ చేరిన విశ్వాసులను, ఇక్కడ చేరిన సంఘ పెద్దలను, పాటలు పాడుతున్న వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండమ్మా. మొదటి పట్టణాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు. పట్టణము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఎందుకనా మీరు ప్రభువునకు పవిత్రములు, ప్రభు తన భూమి మీద జనులందరిలో మమ్మే తన సొంత ప్రజలుగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యకులున్న తలంపుతో ప్రభు మేము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యలకు అయితే ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక మీ పితరులతో తాము చేసుకున్న వాగ్దానమును నిలబెట్టుకొని కోరెను గనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభువు తన బాహుబలముతో మిమ్ము తోడుకొని వచ్చెను. ఐగుప్తు రాజుకు ఫరో ధ్యాసము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కటే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. ఆయన నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించి వారిని కరుణించును. 1000 తరముల వరకు వారితో తన వడంబడికను నిలుపుకొనెను. తనను ద్వేషించు వారిని ఆలస్యము చేయక బహిరంగముగా దండించుటకు ఏమాత్రమును వెనుదీయడు. గనుక నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టమును తూచా తప్పకుండా పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నన్ను ఎడల హత్తుకున్నది
నన్ను ఎన్నడూ విడువదయా. యేసయ్యా నీ ప్రేమ అది ఎంతో గొప్పదయా. యేసయ్యా నీ కృప నన్ను ఎన్నడూ విడువదయా. భయపడను నేను భయపడను, భయపడను నేను భయపడను. ప్రార్థించిన ఫలము దక్కును, ఆత్మ ఫలము దక్కును. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమ. వినుమా విశ్వజనాంగమా కనుమా క్రీస్తుని మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనము వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనము వరకు.
ఆ సమయమున యేసు ఇట్ల నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకునుడు, సాధుశీలుడనని వినమ్ర హృదయుడని మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మీ అందరికీ ఈనాడు ప్రభు పేరట యేసు తిరుహృదయ మహోత్సవము జరుపుకుంటున్న మన విచారణ గురువులు డేవిడ్ ఫాదర్, మన అన్ని సంఘాల సంఘ పెద్దలు, స్థానిక సంఘ పెద్దలు, అదేవిధంగా ఇక్కడ చేరిన విశ్వాసులు, మీ అందరికీ మరోసారి పండగ శుభాకాంక్షలు. ఆ యేసు ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ యొక్క పనిపాటలను, మీ యొక్క బిడ్డలను, మీ యొక్క వ్యాపారాన్ని, మీ రెక్కల కష్టాన్ని ఆశీర్వదించి మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అందుచేత ఈ సాయం సమయమున మనమందరము అటువంటి యేసు ప్రభు
తిరుహృదయ మహోత్సవము జరుపుకుంటున్న మనము ఆ యేసు ప్రభు పేరిట మిమ్మల్ని దీవించటానికి, మిమ్మల్ని ఆ యేసు ప్రభు పేట ఆశీర్వదించడానికి మరి పూజ్య గురువు డేవిడ్ ఫాదర్ పిలవగానే నేను ఒప్పుకున్నాను. అందుచేత ఈరోజు మనము యేసు తిరుహృదయమును గురించి మనము ధ్యానం చేసుకుందాము. ఇటువంటి హృదయము అనేది మనందరికీ ఉంది. అటువంటి హృదయాన్ని మనము ఒక్కోసారి హృదయము లేని వ్యక్తులని, హృదయం ఉన్న వ్యక్తిని మంచివాడని మనము సమాజంలో చూస్తాము. అందుచేత ఇటువంటి యేసు తిరుహృదయము మహోత్సవాన్ని జరుపుకుంటున్న మన విచారణ, ఇటువంటి ఉత్సవము ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క దీవెనలు మన అందరి మీద ఉండాలి. ముఖ్యముగా సంఘ పెద్దల మీద. ఏం చేస్తారంటే వారందరూ మరి పండుగ చేయటానికి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుచేత అటువంటి సంఘ పెద్దలను అభినందిస్తున్నాను. ఈ యేసు తిరుహృదయము మహోత్సవము 17వ శతాబ్దములో ప్రారంభమైంది. 17వ శతాబ్దములో మార్గరెట్ మేరీ అనే ఒక కన్యాస్త్రీకి యేసు ప్రభు దర్శనమిచ్చారు. ఆ గత జీవితాన్ని క్లుప్తంగా చెప్తాను. ఆమె ఫ్రాన్స్ దేశంలో జన్మించిన స్త్రీ. 15 సంవత్సరాలకు కాన్వెంట్లో చేరింది. తరువాత ఆమె అచంచలముగా దేవుని యందు మరి విశ్వాసము, నమ్మిక, ప్రేమగా జీవించింది. తన తండ్రి దస్తావేజులు, నోటరీ రాసే వ్యక్తి. తన తల్లి గృహస్థ జీవితంలో మరి ఇంటికాడ పనిచేసేది. వీరు ఉన్నత కుటుంబము అయినా కానీ ఫ్రాన్స్ దేశంలో తనకు వివాహము చేయాలని మరి తన తండ్రి, బంధువులు, తల్లి నిర్ణయించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆమె దేవుని సేవ చేయాలని కాన్వెంట్లో చేరింది. ఇది క్లుప్తంగా ఆమె జన్మించిన స్థలము. తరువాత ఆమె మరి మనము బైబిల్ చదివినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం చదివినట్లయితే ఎవరైనా చదువుతారా? యోహాను శుభవార్త 19వ అధ్యాయము 34వ వచనము. అమ్మా ఫోన్లో చదువమ్మా. చదువు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. చాలమ్మా. మరి ఇటువంటి రక్తము నీరు మనం చూసినట్లయితే నీరు జ్ఞానస్థానానికి గుర్తు. రక్తము దివ్య సప్రసాదానికి గుర్తు. అందుచేత ఇటువంటి సైనికుడు ఒకడు యేసు ప్రభు కలువరిలో ఆయన ఉన్నప్పుడు
మరి ఆయన చనిపోయాడో లేదో అని ఆయన దగ్గరకు వచ్చి బల్లెముతో పడిచాడు. మనము కొంచెం చరిత్ర తెలుసుకుందాము. ఆ చరిత్ర ఏమిటంటే, ఈ మార్గరేట్ మేరీ ఈ కన్యాస్త్రీకి యేసు ప్రభు 3 సార్లు దర్శనమిచ్చారు. ఎందుకని దర్శనమిచ్చారు అని మనం చూసినట్లయితే, మనకు విశ్వాసము ఎప్పుడైతే సన్నగిల్లుతుందో అటువంటి విశ్వాసాన్ని మరలా పునరుద్ధరించడానికి, పెరగటానికి యేసు ప్రభు తన యొక్క శిష్యుల్ని కానీ, దేవునికి అర్పించుకున్న వ్యక్తులు కానీ, మన సమాజంలో ఉన్న క్రైస్తవులను కానీ వినియోగించుకుంటాడు. ఫ్రాన్స్ దేశంలో ధనధాన్యకు లోటు లేదు, పేదరికము లేదు. అందరూ డబ్బులతోనూ ఇతరమైన అహంభావాలతోనూ తొలదూగుతున్నారు. కానీ వారిలో లోపించింది ఏమిటంటే విశ్వాసము లేదు. ఆ విశ్వాసము సన్నగిలినప్పుడు 17వ శతాబ్దము 1765 సంవత్సరము ఈ యేసు ప్రభు ఆ కాన్వెంటుకు, ఆమెకు చదువుతున్న కాన్వెంటులో విజిటేషన్ కాన్వెంట్, ఆమె దర్శనము పొందింది. ఏమన్నారంటే, ఆయన హృదయాన్ని చూపించాడు. ఆ హృదయము అగ్ని మండుతున్న ఒక అగ్నిగుండము. ఆ హృదయము చుట్టూ ముళ్ళ కిరీటము. రెండవది, ఆ అగ్నిగుండము ముళ్ళ కిరీటము ఉన్న హృదయం మీద చిన్న సిలువ. ఇది ఆమె యేసు ప్రభు దర్శనమిచ్చినప్పుడు, ఆ దర్శనములో 3 సార్లు కూడా యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో నేను ఈ లోకములో ఉన్న పాపము చేత, కృతజ్ఞత లేని భావము చేత నేను బాధపడుతున్నాను. అందుచేత నీవు ఈ యేసు తిరుహృదయ భక్తిని పెంపొందించు అని ఆమెను అడిగాడు. ఈరోజు అదే మనము మొదటి పట్టణాన్ని చదివాము. ఆ పట్టణం ఏమిటంటే 5వ గ్రంథము, అటువంటి ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 గ్రంథాలు మోషే తన ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన చట్టము. ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ దేవుని యొక్క వాక్యాన్ని పారాయణము చేయండి, చదవండి. తద్వారా మీలో ఆ దేవుని యొక్క స్ఫూర్తి పెరుగుతుంది అని చెప్పాడు. ఈ ఫ్రాన్స్ దేశంలో ధనధాన్యాలకు లోటు లేదు, కరువు లేదు. కానీ వారికున్న లోటు ఏమిటంటే దేవుని యందు భక్తి సన్నగిల్లింది. దేవుడంటే లెక్క లేకుండా జీవించారు. అంచేత ప్రతి ప్రాంతంలో ఎప్పుడైతే దేవుడు లెక్క లేకుండా విశ్వాసులైనా సరే, గురువులైనా సరే, కన్యాస్త్రీలైనా సరే, ఎవరైనా సరే ఈ భక్తిని మనము పెంపొందించకపోయినట్లయితే మనము దేవుని శిక్షకు గురి అవుతాము. అదే పోయిన వారము చదివిన వచనము. వినయవంతులారా, మీరు వినయాన్ని అలవర్చుకుంటూ దేవుని ఆజ్ఞలను పాటించండి.
అందుచేత ఇటువంటి మార్గరెట్ మేరీకి ఆమె పొందిన దర్శనములో మొదటి దర్శనము మరి ఆయన హృదయాన్ని తెరిచి తన హృదయము మండుతుంది, అగ్నిగోళముగా ఉంది అని చూపించాడు. మరి అగ్ని దేవునికి చిహ్నము. 2-3 సందర్భాలు మీకు చెప్తాను. మొదటి సందర్భము, మోషే తన మామయ్య అయిన జెత్రో గొర్రెలను మేపుతున్నాడు అరణ్యములో. అకస్మాత్తుగా అతను ఒక మండుతున్న పొదను చూశాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము, ఎవరైనా చదవచ్చు. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము నేను చెప్పిన తర్వాత చదవండి. ఆ మండుతున్న పొద నుంచి ఒక స్వరము వినపడింది. ఆ స్వరం ఏమిటంటే, మోషే మోషే, ఇదిగో నేను అబ్రహాము దేవుడను, నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను. అందుచేత అటువంటి దేవుడు ఆ మండుతున్న పద నుండి మాట్లాడాడు. చదువుతావమ్మా 2వ వచనము, నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా చదువుతారా పోనున్న వాళ్ళు? అక్కడ ఒక పొదనడిమి నుండి వెలువడు నిప్పుమంట రూపమున, అక్కడ పొద నుండి వెలువడిన నిప్పుమంట నుండి వెలువడిన యావే దూత అతనికి సాక్షాత్కరించెను అంటే కనపడెను. సాక్షాత్కారము అంటే తెలియచేయటము. చదువమ్మా. మోషే కన్నులెత్తి చూచెను, పొదయేమో మండుచుండెను, కానీ అది కాలిపోవట లేదు. చాలమ్మా. అంచేత దేవునికి చిహ్నము అగ్ని. అదేవిధంగా మనము మరి సువార్త గ్రంథము కాకుండా అపోస్తుల కార్యాలు చదివినట్లయితే మనకి మరి 2వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, మరి అగ్ని జ్వాలలు ఆ కూర్చున్న మరి మరియ తల్లి మీద, 11 మంది శిష్యుల మీద ఆ అగ్ని జ్వాలలు వచ్చి నిలిచాయి. అప్పుడు వారు తమ అన్య భాషలలో మాట్లాడి దేవునికి సాక్ష్యాన్ని పలికారు. మరి మనము 2-3 వచనాలు చదువుకున్నట్లయితే బాగుంటుంది. అపోస్తుల కార్యాలు చదువుతారా? అప్పుడు అగ్నిజ్వాలలు నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనపడెను. చాలమ్మ. అంచేత అగ్ని మరి దేవునికి చిహ్నము. అంచేత మరి తన మండుతున్న హృదయాన్ని ఆ మార్గరెట్ మేరీ ఆ కన్యాశ్రీకి చూపించారు. ఇదిగో నీవు వివాహ జీవితాన్ని వదిలి ఈ కాన్వెంట్ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని, విజిటేషన్ కాన్వెంటులో ఉంటున్నావు. అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు. ముఖ్యముగా ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, దేవుడంటే లెక్కలేక ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నావు. అందుచేత ఆ మండుతున్న హృదయము దేవునికి చిహ్నము. తరువాత 2వ అంశము, ఆ మండుతున్న హృదయము చుట్టూ ముండ్ల కిరీటము ఉంది. మరి ఈ ముండ్ల కిరీటము ఆ హృదయాన్ని
మరి నొక్కుతుంది. ఆ నొక్కినప్పుడు చాలా బాధ కలుగుతుంది. అంచేత మానవులు దేవుని పట్ల అపనమ్మకముగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు, కృతజ్ఞత లేకుండా జీవించారు. అంచేత ఇటువంటి దారుణమైన పరిస్థితిని 17వ శతాబ్దంలో మధ్యయుగములో మనము చూస్తాము. ఎప్పుడైతే విశ్వాసము సన్నగిల్లిందో, ప్రజలలోనూ గురువులలోనూ కన్యాస్త్రీలలోనూ విశ్వాసము సన్నగిల్లకూడదు. మనము బాగున్నా బాగాలేకపోయినా దేవుని పని జరుగుతూ ఉండాలి. అటు పని మన భుజస్కంధాల మీద దేవుడు మనకిచ్చాడు. అంచేత మరి అనారోగ్యంతో ఉన్నా కానీ, అస్వస్థగా ఉన్నా కానీ మనము ఆ దేవుని పని చేస్తూ ఉండాలి. మూడవది, దీనికి పరిహారాన్ని చెల్లించాలి. మరి మనము చూస్తున్నట్లయితే ఈరోజు చదివిన పట్టణంలో మరి అనేక అంశాలు ఉన్నవి. అవి మనము ధ్యానం చేసుకుందాము. యేసు ప్రభు తన బహిరంగ జీవితంలో, అంటే సువార్త సేవలో ఆయనకు చాలామంది వ్యతిరేకులు ఉన్నారు. ఆయనంటే గిట్టని వాళ్ళు ఉన్నారు, ఆయనంటే అసూయ చెందేవాళ్ళు ఉన్నారు. అయినా కానీ తన దైవరాజ్య సువార్త యేసు ప్రభు చెప్పిన మరి మాటలు కానీ అన్నీ కానీ మనం చూసినట్లయితే, సువార్త చదివినట్లయితే తండ్రి పని ఆయన మర్చిపోలేదు. అంచేత ఒకసారి ఇటువంటి మరి పరిహారాన్ని ఏ విధంగా యేసు ప్రభు వారందరినీ సేరదీసి వారందరికీ తన కరుణను, దయను, ఆప్యాయతను, అనురాగాన్ని ఇచ్చారు. చూద్దాము. మత్తయి సువార్త, బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి అమ్మా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35, 36 వచనాలు ఎవరైనా చదువుతారా? యేసు అమ్మా అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. అమ్మా నిస్సహులైన బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదిరియున్న జనసమూహములను చూచి ఆ కరుణామయుని కడుపు తరుగునిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని చాలమ్మా. చూడండి, ఆ కరుణామయుని మరి తరుగుపోయింది, పేగులు తరుగుపోయారు. అటువంటి వాళ్ళని నిస్సహాయ స్థితిలో చూశాడు. ఇంచేతనంటే చాలామంది అభాగ్యులు ఉన్నారు ఆ గలిలయ ప్రాంతంలో. వారందరూ యేసు ప్రభును చూడాలి, ఆయన యొక్క వాక్యాన్ని వినాలి, ఆయన్ని తాకాలి అని ఆతృతతో ఆయన దగ్గరికి వచ్చారు. మరలా మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనము చదవండి ఎవరైనా. మత్తయి సువార్త. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరి తినుటకు ఏమీయూ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. చూడండి, ఆయనకి జాలి, దయ. అంచేత ప్రియమైన విశ్వాసులారా, యేసు ప్రభు మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మొట్టమొదటిగా అదే మనము మొదటి పట్టణం చదివాము. తన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించాడు. వారు ఎటువంటి వారైనా
అంచేత యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు. మనము ఆయన పట్ల ద్రోహము చేస్తూ ఉంటాము, ఆయన్ని ఖాతర చేయము, ఎప్పుడో ఒకసారి పండగకి గుడికి వెళుతూ ఉంటాము. అయినా కానీ తన ప్రేమను, తన కరుణను మన కుటుంబాల్లోనూ, మన బిడ్డల మీదను, మన సంసార జీవితంలోనూ, మీ భార్య భర్తల బిడ్డలు కుటుంబాల్లోనూ ఆయన ఆదరణ ఉంటుంది. అందుచేత ప్రియమైన విశ్వాసులైన ఆయన జాలి కలవాడు, దయ కలవాడు, కరుణ కలవాడు. అంచేత అటువంటి యేసు ప్రభును మనము విడిచిపెట్టకూడదు. మరొకటి యోహాను శుభవార్త, మరి ఇది చదివినట్లయితే మనందరకు మరి 11వ అధ్యాయము మనందరకు గుర్తు వస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు మనము మన బంధువులు కావచ్చు, తోబుట్టులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, ఎవరైనా సరే మనము దుఃఖిస్తాము, చాలా నిశ్శబ్దంగా ఉంటాము. అదేవిధంగా యేసు ప్రభు బెతానియా గ్రామానికి వెళ్ళాడు. తన బంధువు మరి స్నేహితుడు మార్తా మరియమ్మల తమ్ముడు లాజరు చనిపోయాడు. అప్పుడు ఆ సన్నివేశాన్ని మనము బైబిల్ నుంచి చదువుకుందాము. 11వ అధ్యాయము యోహాను శుభవార్త 33 నుంచి 36 వచనాలు చదువమ్మా. ఆమె వెంట వచ్చిన యూదులను అమ్మా విలపించుటకు చూచినప్పుడు యేసు హృదయము చలించెను. చూడండి, యేసు హృదయము చలించెను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగెను. ప్రభువు వచ్చి చూడుడు అని వారి పలికిరి. యేసు కంటతడి పెట్టెను. అంతట యూదులు, ఆయన అతనిని ఎంతగా ప్రేమించుచున్నాడో చూడుడు. చూడండి, యేసు ప్రభు కూడా మరి తన బంధువైన స్నేహితుడైన మరి లాజరు చనిపోయినప్పుడు కంటతడి పెట్టుకున్నాడు. అంచేత ప్రియమైన విశ్వాసులారా, యేసు ప్రభు మనందరినీ జాలితో చూస్తాడు. మనమందరము ఆయన కరుణకు లోను కావాలి. వ్యతిరేకమైగా ఉండకూడదు, వ్యతిరేక పద్ధతులు అనుసరించకూడదు. ఎంచేతనంటే క్రైస్తవులైన మనము దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దీనత, మరియమ్మ గారు దీనత కలిగి ఉంది. మనము ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి, లూకా సువార్త తీసుకోండి అమ్మా. 2వ అధ్యాయము 48వ వచనం చదువమ్మా. యేసును చూచి తల్లిదండ్రులు కాదు 2వ అధ్యాయము మొదటి అధ్యాయము నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట 48వ వచనమనా? ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. చూడండి, దీనత స్వభావము. ఇంచేతనంటే సమాజంలో అనేకమైంది మెరుగు తగ్గులు వాళ్ళు ఉన్నారు. కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది గర్విష్ఠులు ఉన్నారు, కొంతమంది నిదానంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది మరి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సమాజంలో దేవుడు దీనత స్వభావము, అదే అష్టభాగ్యాలు, భాగ్యం అంటే బహుమతులు మనకు దయచేస్తున్నాడు. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, ఈ సాయం సమయమున మనమందరము యేసు తిరుహృదయము, ఆ హృదయము మనకు తన కరుణను, ప్రేమను, అభిమానాన్ని మనకు చూపుతుంది. ఆయన మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు, మనం ద్వేషించలేదు. మనము ద్వేషించినా కానీ
ఆయన మనను చేరదీశాడు. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, ఇటువంటి భక్తిభావముతో ప్రార్థనలో పాల్గొంటూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ అటువంటి దేవుడు దయచేసే దీవెనల ద్వారా మనమందరము, కుటుంబము, సంఘ పెద్దలు, సంఘస్థులు, విచారణ గురువు అందరూ మరి విచారణ అభివృద్ధి పొందుతూ నూరంతలుగా అభివృద్ధి పొందాలని మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరు నిలబడమ్మా, మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారంలోనే పాడుబడి శ్రమ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచాను. పరలోకమెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చునున్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రవేశం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. దయగల సర్వేశ్వర, ఈ సాయం సమయమున మేమందరము నీ ప్రాంగణములో కూడి, దేవాలయము ముందు కూడి మేము విచారణ పండగ ప్రారంభిస్తున్నాము ప్రభువా. ఇటువంటి పండుగ రోజున యేసు ప్రభుని ధ్యానము చేసుకున్నాము ప్రభువా. ఆయన దీవెనల చేత, ఆయన అనుగ్రహాల చేత మేమందరము సుఖముగా శాంతంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. ఈ లోకములో యాత్ర చేయుచున్న నీ తిరుసభను దీవించండి. దాన్ని పాలకులుగా ఉంటున్న మా లియో ది 14th జగద్గురువును, ఆయన క్రింద పనిచేస్తున్న పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశోపాధ్యాయులను నీ యొక్క విశ్వాసులను దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. యేసు ప్రభువా, మా భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళను దీవించండి ప్రభువా. భేదము లేకుండా అన్నాదమ్ములుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని మా ప్రధానమంత్రిని, మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రులను, వారి మంత్రివర్గాన్ని దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. యేసు ప్రభువా, ముఖ్యముగా ఈరోజు ఇటువంటి చక్కనైన వాతావరణాన్ని నువ్వు మాకు దయచేశావు. మా సంఘ పెద్దలను దీవించు ప్రభువా. వారు మరి ఇటువంటి లైటింగ్ కానీ, చర్చి నిర్మాణము కానీ, మరి అదేవిధంగా పెయింట్ వేయటము కానీ, రంగులు వేయటము కానీ అనేకమైన చేశారు ప్రభువా. వారికి అందరికీ మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. యేసు ప్రభువా, ఇక్కడ పాటలు పాడే పాటల బృందము కానీ, ఇక్కడ డెకరేషన్ చేసిన వాళ్ళని కానీ, అదేవిధంగా ఇక్కడ కూడి వచ్చిన విశ్వాసులను కానీ అందరిని దీవించండి. వీరందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరుకునని నీ యొక్క వాక్యము ద్వారా సెలవిచ్చిన తండ్రి,
ఇదిగో నీ సన్నిధిలో చేరిన ఈ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము. ఆమేన్. అమ్మా అర్పణ రండి అమ్మా. రే అవి తీసుకురండి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ఓ ప్రభువా, అపరూపమైన నీ ప్రేమను మాపై కొమ్మరించుచున్నావు. నీ ప్రియతమ కుమారుని
దివ్య హృదయమును వీక్షింపము. మేము అర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులు దేవుని వైపు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము శ్రేయస్కరము. అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి అయ్యెను. ఈటెచ్చే పడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచనలు. ఈ కారణము వలన తెరచియున్న రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఓటల నుండి అత్యధిక రక్షణ ఫలములను పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకెచ్చచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకెచ్చచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఇదే మన విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును
నామమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. ప్రేమగల తండ్రి, మీ దివ్య కుమారుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుణ్ణి కన్నెతలియగు మరియ తల్లితోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరు నిలబడినమ్మా. ప్రభు నేర్పిన పరలోక జపాన్ని మనమందరము కలిసి భక్తితో చేతులు పైకి చాచి మనమందరము పరలోక జపాన్ని చెప్పుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నామ పోషమండుగాక, విరాజ్యమొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. క్రీస్తు ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా ఉండండి, మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. అందరము కలిసి ఉత్తమ మనస్తాప జపం చెప్పుదాము. సర్వేశ్వర స్వామి దేవరవారు తెలియని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని బహుగా ప్రేమించుచున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. కిందకి వెళ్తావా? నీకు కూడా వేస్తా. ఓకే ఓకే, నువ్వు రెండు బోత్ పీస్.
తన రక్తమునే సర్వ పాపులను హరించెను. ప్రేమతో రండి ఆ ప్రభు విందును ఆరగించండి. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. తిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పంలో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. పరలోకమే నీదౌనులే, పరమాత్ముని సప్రసాదముతో. పరలోకమే నీదౌనులే, పరమాత్ముని సప్రసాదముతో. నీ పాపములు వదిలివేయుటకు శక్తినిచ్చును ఈ ప్రసాదము. నీ పాపములు వదిలివేయుటకు శక్తినిచ్చును ఈ ప్రసాదము. ప్రేమతో రండి ఆ ప్రభు విందును ఆరగించండి. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. తిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పంలో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. పరలోకమే నీదౌనులే, పరమాత్ముని సుప్రసాదముతో. పరలోకమే నీదౌనులే, పరమాత్ముని సుప్రసాదముతో. నీ పాపములు వదిలివేయుటకు శక్తినిచ్చును ఈ ప్రసాదము. నీ పాపములు వదిలివేయుటకు శక్తినిచ్చును ఈ ప్రసాదము. ప్రేమతో రండి ఆ ప్రభు విందును ఆరగించండి. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. నవదిన ప్రార్థన 8వ రోజు. మిక్కిలి మధురమైన యేసు ప్రభువా, యేసు ప్రభువా, మానవుల రక్షక, మానవుల రక్షక, మీ బలిపీఠమునెదుట మహా వినయ దీనతతో సాష్టాంగముగా పడియుండు మమ్ము కృపతో చూడనవదరించండి. మమ్ము కృపతో చూడనవదరించండి. మేము
మీకు సొంతమై ఉన్నాము. మేము మీకు సొంతమై ఉన్నాము. అయినను మీతో స్థిరముగా ఐక్యమై ఉండునట్లుగా ఇదిగో ఈ దినము మేము ఒక్కొక్కరము మనస్పూర్వకముగా మమ్ము మీ పరిశుద్ధ హృదయమునకు కానుకగా ఒప్పగించుచున్నాము. వాస్తవముగా అనేకులు ఎన్నడును మిమ్ము నెరిగిన వారలు కారు. ఇంకను అనేకులు మీ కట్టడలను తిరస్కరించి మిమ్ము త్రోసివేయుచున్నారు. మహాకృపారసము గల యేసు ప్రభువా వీరందరి మీద దయగా నుండి మీ హృదయము తట్టులాగుకొనండి. ఓ ప్రభువా ఎన్నడును మిమ్ము విడచి ఎడబాయని విశ్వాసులకే కాకుండా మిమ్ము వదిలి ఎడబాసిపోయిన దుడుకు బిడ్డలకు సైతము మీరు రాజుగా నుండండి. వారిలో నిరాశ్రయులై ఆకలి వలన చెదిరిపోకుండా తమ పిత యొక్క గృహమునకు త్వరగా తిరిగి వచ్చినట్లు దయచేయని అవతరించండి. అబద్ధ సిద్ధాంతముల వలన మోసపోయిన వారులకు కలత వలన తిరుసభకు వెలుగా నుండి వారులకును మీరు రాజుగా నుండి త్వరగా ఒకే మందయు ఒకే కాపరి అయి ఉండునట్టులా సత్యమనటి రేవులోనికి విశ్వాస ఐక్యమునకు మరలా వారలను తోడుకొని రండి. ఇంకను అవిశ్వాస అంధకారమునందు చిక్కుకొని ఉండు వారందరకును మీరు రాజుగా నుండి వారలను దైవ ప్రకాశములోనికి దైవ రాజ్యమునకు రాజేయండి. ముందొకసారి నీ వలన ఎన్నుకొనబడిన జనమగు సంతతి వారి మీద దయగల నేత్రములను త్రిప్పనవదరించండి. పూర్వము వారలు రక్షకుని రక్తమును తమ మీద పడునుగాక అని అరిచిరి. కాని అదియే ఇప్పుడు రక్షణమును జీవమును ఇచ్చడి సాధనముగా వారల మీదికి దిగునుగాక. నా ప్రభువా మీరు తిరుసభకు స్వతంత్రమును అపాయముల నుండి విడుదలయు అనుగ్రహించి సకల జాతుల వారులకు సమాధానమును క్రమమును దయచేయండి. మాకు రక్షణమునొసగిన మీ తిరుహృదయమునకు స్తుతి స్తోత్రమును సదా మహిమా గౌరవమును కలుగును గాక అనడి ఏకస్వరము ఒక దిక్కు నుండి ఇంకొక దిక్కు వరకు లోకమంతటా ధ్వని పలుకునట్టులా కృపచేయని అవతరించండి. ఆమేన్. యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగా నుండండి. యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగా నుండండి. యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగా నుండండి. తరువాత ఈరోజు ఈ 3 రోజుల యొక్క పండుగను మొట్టమొదటి రోజు ఎంతో దిగ్విజయంగా దేదీప్యమానంగా ఆత్మానుసారంగా ఆత్మీయంగా ఈరోజు ఘనంగా జరిగింది. ఈ యొక్క పండుగ పిలిస్తే పలికేటువంటి గురువు, మన పెద్ద గురువు మన విజయ్ కుమార్ ఫాదర్ గారు, ఆక్యువేడ్ విచారణకర్తలు ఈరోజు ఇప్పుడే కాదు పోయిన సంవత్సరం కూడా పిలిస్తే వచ్చారు, చక్కని ప్రసంగం చెప్పారు. ఈరోజు కూడా మరి వచ్చి నేను వస్తాను తప్పనిసరిగా, ఎందుకంటే నేనంటే ఆయనకు చాలా అభిమానం, మనమంటే కూడా చాలా అభిమానం. ఒకప్పుడు ఆయన మా విచారణ గురువు, ఇప్పుడు మన విచారణ గురువు. అవునా? ఆక్యువేడ్లోంచే మనం ఉన్నాం ఒకప్పుడు. అదే కాకుండా ఒకప్పుడు మా విచారణ గురువు కూడా, అంటే మా పెదపాడు విచారణ గురువులైన ఆయనకు మాకు చాలా ఆత్మీయ అనుబంధం.
చాలా సన్నిహిత సంబంధం, మంచి గురువు, మరి అభిమానించే గురువు. నేననగా చాలా అభిమానం. అందుకనే ఆయన ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు పిలవము, పిలిచినప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి ఈరోజు మన మధ్యకు వచ్చి మంచి దివ్య బలి పూజ సమర్పించి మంచి ప్రసంగం చెప్పి మనందరినీ మరి దీవించి ఈరోజు చక్కని దివ్య బలి పూజ అర్పించినటువంటి మన పెద్ద స్వామి, ఆయన మరి తొందరగా రాలేరు, అయినా సరే మరి ముందుగానే వచ్చారు. ఎప్పుడు 5:30 గంటలకే 6 గంటలకి త్వరగా వచ్చారు. అంటే ఇచ్చిన మాట ప్రకారం ముందుగానే వస్తారు. కాబట్టి ఈరోజు వచ్చి చక్కగా ప్రసంగం చెప్పి మన పూజ సమర్పించి దీవించిన మన ఫాదర్ గారికి అందరూ కూడా గట్టి చప్పట్లతో కృతజ్ఞతలు, వందనాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ గారు. మరి ఇప్పుడు ఈరోజు పూజ అయిన వెంటనే మరి ఆయనకు చిరు సన్మానం ఉంటుంది. మన పెద్దలు రెడీగా ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు చక్కని గాయక బృందం చక్కని పాటలు పాడి మనల్ని ఆత్మీయంగా నడిపించినటువంటి మన యొక్క గాయక బృందం, ముఖ్యంగా మా యొక్క మంచి ఉపదేశ మాస్టర్ గారు మనతో ఉంటారు. మనం ఎప్పుడు పిలిస్తే పలికేటువంటి మరి కీబోర్డు అలాగే ప్యాడ్ సురేష్ నాకు కూడా చాలా సంవత్సరం నుంచి తెలుసు. కాబట్టి నేను వచ్చిన కాడ నుంచి వాళ్ళిద్దరితో చాలా అనుబంధం కాబట్టి చాలాసార్లు వాళ్ళతో నేను ఈ యొక్క పాటల కార్యక్రమాన్ని కూడా పాల్గొన్నాను. చక్కగా మనల్ని వాళ్ళు ఈ పాటల బృందాన్ని నడిపించి మనందరిని కూడా మరి ఆత్మీయ పదంలో నడిపించిన బట్టి ఆర్కెస్ట్రా బృందాన్ని గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే మీరు లేకపోతే మేము లేము. మీరందరూ వచ్చి ఎంతో విశ్వాసంతో పూజలో చక్కగా పాల్గొని దేవునికి దీవెనలు పొందారు. మరి చాలా సైలెంట్గా కూర్చొని మరి విశ్వాసంతో పాల్గొన్నటువంటి మీ అందరికీ, చిన్నపిల్లలకు, యూత్ కుర్రవాళ్ళకి, మన పెద్దలకు, అన్నిటికీ కారణం మన పెద్దలు అందరికీ. కాబట్టి ముందుగా పెద్దలందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే మీ అందరూ చాలా అభిమానంతో వచ్చి విశ్వాసం అందరికి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. ఈ పూజ అయిన వెంటనే చిరు సన్మానం ఉంది కాబట్టి మన యొక్క పెద్ద స్వామికి అందరు కూడా ఇంకొక పూజ అయిన తర్వాత ఒక 5-10 నిమిషాల్లో మరి ఈ యొక్క కార్యక్రమం అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. ప్రార్థించుదాము. అమ్మ నిలబడతారా, కూర్చుంటారా? దేవుని ఆశీస్సులకు మీ తలలు వంచండి. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని యొద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సహోదరుల యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. మరోసారి మన సంఘ పెద్దలకు, మరి సంఘస్థులకు, యువకులకు, ఆర్కెస్ట్రా వాళ్ళకి, పాటలు పాడిన బృందం వారికి, మరి మీ అందరికీ మరి మొట్టమొదటిగా నేను పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ యేసు ప్రభు మిమ్ము, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని, అదేవిధంగా మన విచారణ గురువు డేవిడ్ ఫాదర్ కూడా నేను మరి ఆయనకు విషయం చెప్తున్నాను. అటువంటి ఫాదర్ నేను విచారణ గురుగా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉన్నారు. అందుచేత అటువంటి తమ్ముడు పిలిచిన వెంటనే వచ్చి మరి దేవుని యొక్క వాక్యాన్ని దివ్య బలి పూజ చేయటానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. పాడమ్మా, పాట పాడరా.
లోతు మాత వేలాంగని మాత ఏ పేరుతో కొలచిన ఎన్నడు కొలచిన పలికెదవమ్మవలే మా ప్రియతమ తల్లి వలే దేవుని మాత మా ప్రియదాత పాపుల కొరకు ప్రార్థించు తల్లి దేవుని మాత మా ప్రియదాత పాపుల కొరకు ప్రార్థించు తల్లి ఫాతిమ మాత వందనం లోతు మాత వందనం వేలాంగని మాత వందనం మా ప్రియ మాత వందనం. మరి మన పిలవంగానే వచ్చి మనల్ని దీవించిన మన ఫాదర్ గారు మరి ఇప్పుడు మన యొక్క పెద్దలు సిద్ధంగా ఉన్నారు. వారు ఎంతో ఆనందంగా ఉన్నారు సన్మానించడానికి. మరి సన్మానించడానికి ఎవరో మన యొక్క సంఘ పెద్దలు వచ్చి మరి ఫాదర్ గారిని సన్మానించడానికి సిద్ధంగా ఉన్నారు. మన పెద్దలకు గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి పెద్దలు వచ్చి పెద్దలు ఈ యొక్క పండుగను ఈ సంవత్సరం గట్టిగా ఘనంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఫాదర్ గారిని సన్మానించి సత్కరించి శాలువతో సత్కరించి ఈ యొక్క కార్యక్రమంలో సత్కరించవలసిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. శాలు వేసి దండ వేస్తున్నారు. ఫోటో తీసేవాళ్ళు ఫోటో తీయండి. థ్యాంక్ యూ. మన యొక్క ఫాదర్ గారిని సత్కరించారు. ఇప్పుడు స్త్రీలు కూడా వీళ్ళు కూడా సన్మానించడానికి సిద్ధంగా గట్టిగా చప్పట్లు కొట్టండి.